అధికారంలో ఉన్నాం, అడిగిందిస్తున్నాం, కానీ చెప్పుకోవడంలో మాత్రం నిల్లైపోతున్నాం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఇది. సోషల్ మీడియా యుగంలో డిజిటల్ మైలేజ్ రాబట్టడంలో హస్తం పార్టీ అటర్ఫ్లాప్ అయిందా? ప్రతిపక్షాల దాడి తిప్పికొట్టలేక, సొంత పథకాలు ప్రచారం చేసుకోలేక చేతులెత్తేసిందా అంటే అవునని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. త్వరలోనే ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా టీంపై వేటు వేసి పక్కా ప్రణాళికతో సరికొత్త టీం రంగంలోకి దింపబోతున్నారట. మరి ఈ మార్పు వెనుక అసలు కదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కాలం మారింది, క్యాంపెయిన్ స్టైల్ మారింది. ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ల కంటే పబ్లిక్ మొబైల్లోనే పాలిటిక్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ డిజిటల్ రేస్లో వెనకబడిపోయిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలవుతున్నా, ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా వాటిని జనాల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సోషల్ మీడియా వింగ్ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సోషల్ మీడియా పర్ఫార్మెన్స్ వీక్ కాదు కదా, అసలు నిల్లనే రేంజ్లో సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారట. ఎన్నికలకు ముందు ఒక లెక్క, ఎన్నికల తర్వాత మరో లెక్క. ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సోషల్ మీడియా దుమ్ములేపింది. ఒక రకంగా కాంగ్రెస్ గెలవడానికి యూట్యూబ్ ఛానళ్లు, సొంత మీడియానే కారణమనే టాక్ వినిపిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత సీన్ మారిపోయింది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ యాక్టివ్గా కనిపిస్తూ ఉండగా కాంగ్రెస్ వెనకబడిపోయింది. 6 గ్యారంటీలతో పాటు ప్రభుత్వ వైఫల్యాల్ని కార్నర్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని ఆటాడుకుంటున్నారు గులాబీ సోషల్ సైనికులు. ఏ చిన్న అవకాశం దొరికినా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, మహిళలకు ఫ్రీ జర్నీ, ఇలా అన్ని అంశాల్లో రేవంత్ రెడ్డి ప్రభావాన్ని ఏకిపారేస్తున్నారు. బీఆర్ఎస్ చేస్తున్న నెగిటివ్ ప్రచారానికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ చేతులెత్తేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు డిజిటల్ ప్రచారంలో తమ సోషల్ మీడియా వింగ్ విఫలమైందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేసిన అభివృద్ధి పనులను కూడా సరిగా పబ్లిసిటీ చేయట్లేదని, అలాగే బీఆర్ఎస్, బీజేపీలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ తమ సోషల్ మీడియా టీం ఫెయిల్ అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే యూత్ కాంగ్రెస్ వంటి అనుబంధ సంఘాలు జాతీయ అంశాలపై ఆన్లైన్లో యాక్టివ్గా ప్రచారం చేస్తున్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై వస్తున్న ఆన్లైన్ విమర్శల్ని సమగ్రంగా తిప్పికొట్టడంలో టీ కాంగ్రెస్ ఇంకా వెనకబడి ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చూస్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడైనా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా డిజిటల్ ప్లాట్ఫామ్స్పై గులాబీ దళం స్పీడ్ మామూలుగా లేదు. కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడు ఏ చిన్న తప్పు చేసినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ ట్రోల్స్, మీమ్స్తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది కూడా. ఇక కేంద్రంలో బీజేపీ సోషల్ మీడియా నెట్వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఎక్స్ దాకా డిజిటల్ ఆర్మీతోనే ముచ్చటగా 3 సార్లు అధికారంలోకి వచ్చిందనే ముద్ర ఉంది. బీఆర్ఎస్, బీజేపీలు అంత యాక్టివ్గా ఉంటే కాంగ్రెస్ మాత్రం చేతిలో పవర్ పెట్టుకుని కూడా డిజిటల్గా డిఫెన్స్లో పడిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక అధికారంలో ఉండి కూడా తాము చేసిన మంచి పనుల్ని ప్రచారం చేసుకోలేకపోవడం ఒక ఎత్తైతే, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని, తప్పుడు ప్రచారాల్ని కౌంటర్ చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా టీం పూర్తిగా ఫెయిల్ అయిందనే ఆగ్రహం అధిష్టానంలో కనిపిస్తోంది. దీంతో అలర్ట్ అయిన పార్టీ పెద్దలు ఇప్పుడు సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఉన్న టీంని పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త రక్తాన్ని ఎక్కించాలని చూస్తున్నారట. కేవలం డిజిటల్ స్ట్రాటజీలను మాత్రమే నమ్ముకోకుండా అగ్రెసివ్గా దూసుకెళ్లే ఐటీ నిపుణులకు, పొలిటికల్ మైండ్స్ ఉన్న కొత్తవారికి ఈ బాధ్యతలు అప్పగించేందుకు స్క్రీన్ ప్లే సిద్ధమైందట. ఏదేమైనా ఆలస్యంగానైనా తప్పు తెలుసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ డిజిటల్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టబోతోంది. మరి ఈ మార్పు తర్వాతైనా కాంగ్రెస్ సోషల్ మీడియా నెట్టింట పరుగులు పెడుతుందో, లేక ఎప్పటిలాగే ఎవరేవి చెప్పినా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మా తీరు ఇంతే అన్నట్లుగా సాగుతుందో అన్నది ఆసక్తిగా మారింది.
మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా తన సోషల్ మీడియాని బలోపేతం చేసుకుంటే సరి. లేదంటే ముందు ముందు బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా దూకుడుకు డ్యామేజ్ కావాల్సి ఉంటుందనే ఆందోళన కాంగ్రెస్ క్యాడర్లో వ్యక్తమవుతోంది. మరి ఈ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వర్కౌట్ చేస్తారో చూడాలి.